మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి భద్రత విషయంలో ప్రభుత్వం ప్రదర్శిస్తున్న అలసత్వం, దాన్ని మళ్ళీ వాళ్ళు డిఫెండ్ చేసుకుంటున్న విధానం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. హోంశాఖ మంత్రి అనిత గారు మాట్లాడిన, వాళ్ళ లోక్సభ పక్ష నేత లావు శ్రీకృష్ణదేవరాయలు గారు అమిత్ షా గారికి లేఖ రాసి మళ్ళీ జగన్నే నిందించిన, అండ్ జిల్లా ఎస్పీ జగన్ గారి భద్రత విషయంలో అండ్ పాపిరెడ్డిపల్లి పర్యటన విషయంలో జిల్లా ఎస్పీ గారు మాట్లాడిన మాటలను కూడా వైసీపీ చాలా అబ్జెక్షనబుల్గానే చూస్తున్నారు. ఎస్పీ గారు ఏమన్నారు, జగన్ గారి ఆ పర్యటనలో భద్రతా వైఫల్యం మీద యాజ్ ఇట్ ఈజ్ ఎస్పీ ఏమన్నారో పత్రికలో రాసుకుంటూ వచ్చారు. మేము చేయాల్సిందంతా చేశాం, ఇంతకంటే ఏమీ చేయలేము అంటూ శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న నిస్సహాయత వ్యక్తం చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. లీడర్లు ఎవరు వస్తారో ఎవరు రారో వాళ్ళే చూసుకోవాలి, వాళ్ళే బ్యారికేడ్లు పెట్టుకోవాలి, లీడర్లే పెట్టుకోవాలా? ఓకే, తెలియదు నాకు. వివిఐపి భద్రత వరకు ఏం చేయాలో అవన్నీ చేశాం. జనం ఎక్కువ మంది రావడం, తరలించడం, వారిని నియంత్రించడం లీడర్ల బాధ్యతే. ఓకే, పబ్లిక్ను రానివ్వట్లేదు, కాలినడకన వస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో వీడియోలు రిలీజ్ చేశారు. లీడర్లతో చెప్పాం ఎక్కువ మందిని తేవద్దని, డెమోక్రసీలో ఇంతకంటే మేము ఏమీ చేయలేము అని ఎస్పీ ప్రకటించడం చర్చనీయాంశమైంది అంటూ రాసుకుంటూ వచ్చారు. అండ్ అదే సమయంలోనే జగన్ గారి భద్రత విషయంలో హెలిప్యాడ్ దగ్గర కూడా ఒక డిఎస్పీ వల్లనే ఇలా జరిగింది అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ డిఎస్పీ వైపు వేలెత్తి చూపిస్తూ ఉంది. వాళ్ళ పత్రికలో రాసుకుంటూ వచ్చిందనే ప్రకారం కూడా వాస్తవానికి ముఖ్యమంత్రి కానీ లేదా మాజీ ముఖ్యమంత్రి లాంటి నాయకులు హెలికాప్టర్లో వచ్చినప్పుడు 3 అంచెల భద్రతా వ్యవస్థ ఉంటుంది. హెలికాప్టర్ దిగిన వెంటనే 2+8 అంటే 10 మంది ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉండాలి. 100 మీటర్ల సర్కిల్లో పరిస్థితిని బట్టి 40 నుంచి 50 మంది సివిల్ ఫోర్సెస్ కూడా ఉండాలి. ఈ పరిధిలోకి ఎవరిని అనుమతించకూడదు. ఇది కాకుండా జనాన్ని బట్టి రూట్ మ్యాప్తో పోలీసులు రౌండ్స్ వేయాలి. జనం హెలిప్యాడ్ వైపు వెళ్లకుండా ఎప్పటికప్పుడు నియంత్రించాలి. ఈ పరిస్థితి మంగళవారం ఎక్కడా కనిపించలేదు. అంటే జగన్ గారు పాపిరెడ్డిపల్లి వెళ్ళినప్పుడు వందల మంది జనం హెలిప్యాడ్ వద్దకు వెళుతున్నా నియంత్రించే వారే లేరు. ఇక్కడ పుట్టపర్తి డిఎస్పీ విజయ్ కుమార్ను హెలిప్యాడ్ ఇన్ఛార్జిగా వేశారు. ఈయన కర్నూలు మాజీ మేయర్ బంగి అనంతయ్యకు మేనల్లుడు. స్వయానా పల్లె రఘునాథరెడ్డి ఈయన్ను ఏరి కోరి ఇక్కడకు తెచ్చుకున్నారు. గతంలో ఈయనపై తీవ్ర ఆరోపణలున్నాయి. పుట్టపర్తి డిఎస్పీ విజయ్ కుమార్ అట, ఆయనేనట హెలిప్యాడ్ దగ్గర ఇన్ఛార్జిగా వేసింది. కర్నూలు మాజీ మేయర్ బంగి అనంతయ్య అంటే తెలుసు కదా, ఆ పెద్ద ఆయన రకరకాల వేషాలు వేస్తూ ఉండే నిరసన వ్యక్తం చేయడం కోసం. ఈయనపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయట గతంలో. అలాంటి అధికారిని హెలిప్యాడ్ ఇన్ఛార్జిగా వేయడం పైన పోలీస్ వర్గాల్లో కూడా తీవ్ర చర్చ జరుగుతుందట. ఒక మాజీ ఎమ్మెల్యేకి అనుమతి లేదని హెలిప్యాడ్ వద్దకు పంపని ఈ డిఎస్పీ వందల మంది వెళుతూ ఉన్నా ఎందుకు వదిలేశారు అని చెప్పి ప్రశ్నలు అయితే వస్తూ ఉన్నాయట. సో చూడండి, హెలిప్యాడ్ దగ్గర వందల మంది జనం వెళ్తూ ఉన్నా పోలీసులు ఎక్కడా నియంత్రించడం లేదు అన్నది కళ్ళ ముందు కనిపిస్తున్న నిజమే. దానికి పోలీసులు సమాధానం చెబితే చెప్పాలి, లేదంటే హోమ్ మినిస్టర్ గారు చెప్పినారేమో. ఒక ఎమ్మెల్యే మాత్రమే కదా ఆయన, అంటే మాజీ ముఖ్యమంత్రి కాదు ఏమో మరి. ఒక ఎమ్మెల్యేకి 2 పోలీసులను ఇస్తాం, అంతకుమించి ఎక్కువ ఇస్తారా అని చెప్పి కూడా అంటూ ఉన్నారు. ఈవెన్ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా. అయినా కూడా మేము వందల మంది పోలీసులు ఇచ్చామంటూ ఉన్నారు. మళ్ళీ వందల మంది పోలీసులు ఇస్తే హెలిప్యాడ్ దగ్గరికి అంతమంది ఎందుకు వెళ్ళారు అంటే నో ఆన్సర్. ప్రతి దానికి ఎదురుదాడే సమాధానం అవుతుంది అధికారంలో ఉన్న వాళ్ళు కూడా.